హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ మీ వీకెండ్ని బాగా ఎంజాయ్ చేసి ఒక మంచి ఎనర్జెటిక్ మండేతో డేనైతే స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ నా పూజ, పనులు, ఎవ్రీథింగ్, నా రోజంతా ఎలా గడిచింది ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వాటితో పాటు ఒక మంచి కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ అండ్ ఒక సీజనల్ పికిల్ రెసిపీ కూడా చూసేద్దాం. యాజ్ యూజువల్ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ముందుగా ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేవడంతో మామూలు హడావుడి అవ్వలేదు పొద్దున. ఈరోజు మా వారికి లంచ్ బాక్స్ లేదు అని ఒక అడ్వాంటేజ్తో నా బాడీ రిలాక్స్ అయిపోయింది. 5:30 అయిందనమాట. కొంచెం చలికి కూడా అనిపిస్తుందిలేండి మార్నింగ్ లేవడం కష్టంగా. ఇంకా అలా 5:30కి లేచి ఫాస్ట్గా ఇల్లు ఊడవడం, మాప్ పెట్టడం ఇలాంటి పనులన్నీ చేసేసుకొని నా మార్నింగ్ డ్రింక్ కోసం ఈరోజు ధనియా మేతి వాటర్ కాచేంత టైం లేదు. సో ఫాస్ట్గా ఒక 1.5 minute మైక్రోవేవ్లో హాట్ వాటర్ పెట్టేసుకొని లెమన్ హనీ వాటర్ కలిపేసుకొని తాగేశాను. దీనిలో మీరు ఓవర్ నైట్ సోక్ చేసిన చియా సీడ్స్ కూడా వేసుకొని తాగొచ్చు. చాలా హెల్త్కి మంచిది, పర్టికులర్గా మీ గట్ హెల్త్కి. అది సంగతి. మీ అందరికీ తెలిసినట్టే చియాలో మంచి ఫైబర్ కంటెంట్ కాబట్టి ఎక్కువసేపు ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. మీకు ఏ మార్నింగ్ ఎర్లీగా తినడం స్టార్ట్ చేసేయాలని అనిపించకుండా ఉంటుంది అనమాట. క్రేవింగ్స్ బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ మన కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీకి వచ్చేసరికి ఈరోజు మా అమ్మాయి డిమాండ్ వీకెండ్ అంటేనే ఏదో ఒక స్పెషల్ కావాలంటది. ఆ స్పెషల్లో భాగంగానే ఈరోజు వెజ్ రోల్ కావాలంది. నార్మల్ వెజ్ రోల్తో సరిపెట్టింది. అప్పుడప్పుడు పాలక్ రోటీతో చేసిన వెజ్ రోల్ కావాలంటది. అప్పుడు కొంచెం పని ఎక్కువ అనిపిస్తుంది. ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి. ఇప్పుడైతే మనం సింపుల్గా నార్మల్ వెజ్ రోల్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవడం చూసేద్దాం. ముందుగా వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసేసుకున్నాను. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అవన్నీ ప్యాన్లో వేసేసి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, లేకపోతే వెజిటబుల్స్ సాగీగా అవుతాయి. వెజిటబుల్స్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకొని, నేను సాసెస్ యాడ్ చేసే క్లిప్ అయితే మిస్ అయింది. నేను షార్ట్కి లాంగ్ వీడియోకి ఎట్ ఏ టైం రికార్డ్ చేయడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. పెప్పర్ యాడ్ చేసిన తర్వాత మీరు చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆరిగానో లైట్గా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం తినేలా ఉంటే చిల్లీ సాస్ యాడ్ చేసుకోవచ్చు. నేను మా అమ్మాయి కోసం కాబట్టి ఆల్రెడీ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను కాబట్టి చిల్లీ సాస్ అవాయిడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని లైట్గా మయోనీస్ అయితే యాడ్ చేసేసాను. మీరు ఇదే ప్లేస్లో పన్నీర్ కూడా వేసుకోవచ్చు. దీంతో పాటు కూడా పన్నీర్ వేసుకోవచ్చు మీరు. చాలా టేస్టీగా ఉంటుంది. మయోనీస్ ఎప్పుడు కుకింగ్ ఇంగ్రీడియంట్ కాదు. నేను మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు షేర్ చేశాను. మీరు స్టవ్ ఆఫ్ చేసి కుకింగ్ ప్రాసెస్ స్టాప్ చేసాం అనుకున్నప్పుడు మయోనీస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అది జస్ట్ డిప్స్ లాగా అలా వాడడానికే కానీ కుక్ చేసేప్పుడు యాడ్ చేసి కుక్ చేయకూడదు. ఇంకా ఫైనల్గా రోటీ కూడా రెడీ చేసేసుకున్నాను. రోటీ మీద నేనైతే ఇక్కడ పిజ్జా పాస్తా సాస్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్గా మీ చాయిస్. మీ పిల్లలు సాసెస్ ఏమి తినరు అనుకుంటే మీరు టొమాటో కచప్ చేయొచ్చు, లేకపోతే చిల్లీ టొమాటో సాస్ వేసుకోవచ్చు. ఈవెన్ శాండ్విచ్ స్ప్రెడ్ అయినా కూడా బాగానే ఉంటుంది. నాకు మా అమ్మాయికి పిజ్జా పాస్తా సాస్ ఫ్లేవర్ ఇష్టం అని నేను అదైతే స్ప్రెడ్ చేశాను. ఫైనల్గా మనం చేసుకున్న మిక్స్ పెట్టేసుకొని ఇలా రోల్ చేసేసుకొని మంచిగా ఫుడ్ ర్యాపింగ్ పేపర్లో ర్యాప్ చేసి ఇచ్చేసారంటే వాళ్ళకి ఇలా తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా మన కేక్ ఎలాగో ఉంది కాబట్టి అది పట్టుకెళ్ళింది. ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట. సో స్పెషల్గా తిను కేక్ తీసుకెళ్ళింది. ఇంకా అలా మా అమ్మాయిని స్కూల్కి, మా వారిని ఆఫీస్కి పంపించేసిన తర్వాత నా పూజ ఫినిష్ చేసేసుకున్నాను. ఈరోజు అమ్మవారికి సింపుల్గా పానకం, వడపప్పు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే ఇలా ఉన్నాను. మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా, అలా బిజీగా డే అయితే స్టార్ట్ అయింది. ఇవాళ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. 5:25 అయిపోయింది లేచేసరికి. బట్ స్టిల్ ఓకే, మేనేజ్ చేస్తాను. ఒకటే లంచ్ బాక్స్, ఇవాళ మా వారికి లంచ్ బాక్స్ లేదు. అది సంగతి. ఇంకా ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నా. పూజ అవన్నీ కూడా అయిపోయాయి, మీరు ఆల్రెడీ చూసేశారు. ఈరోజు అమ్మవారికి నైవేద్యం స్పెషల్గా చేయలేదు. పానకం, వడపప్పు పెట్టుకోవాలనిపించింది, పెట్టేసుకున్నా.
అన్నపూర్ణాదేవి దగ్గర కూడా పూజ అయిపోయింది, మొత్తం ఒకేసారి సెట్. ఇంక ఇక్కడైతే రాగి జావకు రెడీ చేస్తున్నాం, ఫ్రూట్ రాగి జావ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా దీని తర్వాత ఏం పనులు ఉన్నాయి, బట్టలు అవుతున్నాయి, వాషింగ్ మిషన్లో బట్టలు ఆరేయాలి, ఇంకా అలాంటి చిన్న చిన్న పనులే ఈరోజు. మీతో ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఈ మధ్యలో 1 వీక్ గ్యాప్ వచ్చేసింది కదా, ఆమ్లా రెసిపీ షేర్ చేసి ఈరోజు మంచి ఆమ్లా పికిల్ షేర్ చేస్తాను మీకు. ఇందులో కూడా 2 రకాలు చేసుకోవచ్చు అన్నాను కదా, ఒకటి ముక్కల పచ్చడి, 2 తురుము పచ్చడి. ఈరోజు అయితే ముక్కల పచ్చడి చూపిస్తా, తురుము పచ్చడి నెక్స్ట్ వీక్ చూపిస్తా. అన్నీ ఒకేసారి ఎందుకు చెప్పండి అలా. సో ట్రై చేయండి, సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఎవ్రీ ఇయర్ చేసుకొని తింటాం కాబట్టి నాకు తెలిసి టేస్ట్ ఎలా ఉంటుందని. మీరైతే ఎలా చేసుకుంటారో నాతో చెప్పండి. కాయలు కాయలుగా కూడా చేస్తారు కొంతమంది, ఈవెన్ నేను కూడా అలా చేస్తాను. కానీ అలా కన్నా కూడా ఇలా కట్ చేసి ముక్కల్లా చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. మీరు ఎలా చేసుకుంటారు, మీరు సేమ్ నా రెసిపీ ఫాలో అవుతారా, ఏమన్నా డిఫరెంట్గా ట్రై చేయమంటారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను ట్రై చేసింది కాకుండా నేను చూపెట్టేది కాకుండా మీ దగ్గర ఉన్న స్పెషల్ రెసిపీ ఉంటే నాతో షేర్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో. అది కూడా తప్పకుండా ట్రై చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తూ ఆ వీడియో మీకే డెడికేట్ చేస్తాను. సో అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంక ఇదైతే నా రాగి జావ రెడీ అయిపోయింది. మీ అందరికీ తెలిసిన విషయమే, నేను రాగి జావలో పెరుగు, పాలు ఇలాంటివి ఏం మిక్స్ చేయను. కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా జావలాగా చేసుకొని తాగేస్తాం. దీంతోపాటు ఏదైనా ఫ్రూట్ తీసుకుంటాం, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఎక్కువసేపటి వరకు. మీరు ఎవరైనా రాగి జావ తాగకపోయినట్టయితే కంపల్సరీ డైలీ మీ డైట్లో ఏదో ఒక రకంగా రాగిని ఇంక్లూడ్ చేసుకోండి, మంచిది. ఇంక ఇక్కడైతే మన పికిల్ రెసిపీ చూసేద్దాం. నేనైతే 1/2 kg ఆమ్లా తీసుకున్నాను, కొంచెం క్వాంటిటీలో చూపిస్తాను. ఇది మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే చేసుకొని సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో ఇంక ఇప్పుడు సీజనే దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేస్తే తినేస్తూ ఉంటాం. మోర్ ఓవర్ పికిల్స్ తక్కువే మా ఇంట్లో, ఎందుకంటే రైస్ తీసుకోవడం తక్కువ కదా. ఓన్లీ వీకెండ్స్లోనే, సాటర్డే వస్తే వెజ్ థాలి, సండే వస్తే నాన్ వెజ్ థాలి అన్నట్టు ఉంటాం కాబట్టి పికిల్స్ తక్కువే మా ఇంట్లో కన్జ్యూమ్ అయ్యేది. మీ ఇంట్లో ఎక్కువ తినేలా ఉంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి. ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే, మార్కెట్ నుంచి ఆమ్లా తెచ్చుకున్న తర్వాత ఇలా నీట్గా కాసేపు వాటర్లో వేసి పెట్టేయండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని మంచిగా ఇలా వైప్ చేసేసుకొని, ఆల్రెడీ పార్టిషన్స్లా ఉంటాయి కదా ఆమ్లాకి, వాటి మధ్యలో మీరు కట్ చేస్తే ఇలా నీట్గా ముక్కల్లా వచ్చేస్తాయి. వాటిని అలా కట్ చేసుకొని ఇంకా కొంచెం ఏమన్నా తడి ఉంటే అదంతా పోయే వరకు ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. నా ముక్కలు అయితే మంచిగా ఆరిపోయాయి చూసారా. ఇప్పుడు ముందుగా మెంతులు, ఆవాలు పొడి చేసుకోవాలి కదా పికిల్ అంటే, అది రెడీ చేసి పెట్టేసుకున్నాం అంటే పక్కన వారడానికి టైం పడుతుంది కాబట్టి ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చేసేసుకోవచ్చు. సో ముక్కల్ని కట్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను 1/2 kg ఆమ్లా తీసుకున్నాను కదా, దానికి 1 full టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇది పక్కా కొలతలు. మీరు 1/2 kg మెజర్మెంట్స్ తీసుకుంటే ఇలానే చేసి చూడండి, సూపర్ యమ్మీగా టేస్టీగా అయితే ఉంటుంది. అండ్ వీటిని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మెంతులు, ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఒక కమ్మటి వాసన వస్తుంది కదా, అది ప్లస్ మీకు ఫ్రై అయిపోయిన తర్వాత ఏంటంటే ఆవాలు పాప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిప్లో కూడా చూడొచ్చు. అలా అవుతున్నాయి అంటే ఇంకా ఫ్రై అయిపోయినట్టే. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే మాడిపోతాయి. ఇంకా అలా ఫ్రై చేసుకొని వాటిని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇంకా అదే స్టవ్ మీద నేను ప్యాన్ అయితే పెట్టేసుకుంటాను, ఎందుకంటే మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకోవాలి కాబట్టి పికిల్ కోసం. ఇంతకీ మీరు ఎలా చేస్తారు ఉసిరికాయ పచ్చడి, ఇలానే చేస్తారా, ఇంకేదైనా ప్రొసీజర్ ఫాలో అవుతారా అనేది నాతో షేర్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి మీ లవ్లీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను వచ్చేసరికి 1/2 కప్పు నూనె అయితే తీసుకున్నాను మన మెజరింగ్ కప్స్లో. ఇది నేను సుమారుగా తీసుకున్నానులేండి, పర్టికులర్గా మెజర్ చేసి ఏం తీయలేదు, ఎందుకంటే పికిల్స్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. జనరల్గా పీల్చుకుంటుంది కదా మెంతిపిండి, ఆవపిండి ఎంత పీల్చుకుంటుందో అంతే వదిలేస్తుంది 2 days తర్వాత. సో చూసి వేసుకోండి. మెజర్మెంట్స్ ప్రకారం అయితే 1/2 కప్ అని అయితే చెప్తున్నాను. ఇప్పుడు మీరు కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై ఎంతవరకు చేసుకోవాలి, కలర్ చేంజ్ అయిపోవాలా అంటే కంప్లీట్ కలర్ చేంజ్ అయ్యే వరకు అవసరం లేదు. మీరు కట్ చేసినప్పుడు ముక్కలు గట్టిగా ఉంటాయి కదా, మీరు నూనె వేడయ్యి నూనెలో వేసి ఇలా ఫ్రై చేస్తూ ఉంటారు కదా, ఫ్రై చేస్తున్నప్పుడు మీరు అదే గరిటెతో దాన్ని జస్ట్ ఇలా కట్ చేసినట్టు చేశారనుకోండి, మెత్తగా ముక్క అయితే కట్ అయిపోద్ది. ఇక్కడ నేను మీకు నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. అలా కట్ అవుతుందంటే ఉసిరికాయలు ఫ్రై అయిపోయినట్టే, మీరేం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయక్కర్లేదు. ఇక్కడ చూడండి నేను కట్ చేస్తున్నాను, ఇలా కట్ చేసినప్పుడు కట్ అయిపోతుంది. అలా కట్ అయిందంటే
ఇంకా రెడీ అనమాట. మీరు వాటిని వేరే బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంకా ఆమ్లా హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను మీకు చెప్పవసరం లేదు సపరేట్గా. ఇది వెరీ రిచ్ ఇన్ విటమిన్ సి. మీ హెయిర్ హెల్త్కి, స్కిన్ హెల్త్కి చాలా మంచిది. మీ డైజెస్టివ్ సిస్టమ్, లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్ ప్రాపర్గా జరగడానికి కూడా ఆమ్లా చాలా హెల్ప్ అవుతుంది. సో ఏదో రకంగా ఆమ్లాని కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇన్స్టెంట్ పచ్చడి షేర్ చేశాను అండ్ ఆమ్లా షార్ట్స్ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. నేను సపరేట్ ఆమ్లా రెసిపీస్ అని ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను. మీరు ఎవరైనా పాత రెసిపీస్ మిస్ అయినట్టయితే అక్కడ చూసేయచ్చు. చాలా బాగుంటాయి. తప్పకుండా ఆ రెసిపీస్ అన్నీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ గ్యాప్లో ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని నీట్గా ఒలిచి రెడీ చేసుకోండి. అంటే మనం పికిల్స్ కోసం మంచిగా నీట్గా పీల్ తీసేసి చేసుకుంటాం కదా, అలా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఆమ్లా ఫ్రై అయిపోయినాయి కదా, వాటిని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నేను ఏ బౌల్లో అయితే పచ్చడి మిక్స్ చేస్తానో దానిలోకి. ఇంక ఇప్పుడు ఆయిల్ని మీరు స్టవ్ ఆఫ్ చేయకండి, దీనిలోనే తడకాకు రెడీ చేసేసుకుందాం. పోపు కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నారంటే పికిల్ కాబట్టి వేడివేడిగా వేయకూడదు, అది కూడా చల్లారిన తర్వాత యాడ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు నూనె వేడిగా ఉన్నప్పుడే వేసేసుకుంటే మళ్ళీ నూనెను 10 సార్లు రీహీట్ చేసే ప్రాసెస్ ఉండదన్నమాట. ఇంక ఇప్పుడు ఇందులో అయితే సపరేట్ పోపు దినుసులు ఏం అవసరం లేదు. కొన్ని ఎండుమిర్చి, ఆవాలు యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు. కరివేపాకు యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నా దగ్గర లిమిటెడ్ ఉన్నాయని నేను అంతవరకు వేసేసాను. మీరు ఒక పెద్ద వెల్లుల్లిని వలిచి పెట్టుకున్నారు కదా, అందులో హాఫ్ తీసుకొని దాన్ని అయితే ఇలా దంచుకోండి. మనం తడక వేసుకునేప్పుడు ఎలా దంచుకుంటామో అలా దంచుకొని దానిలో యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే పచ్చడికి కావాల్సినవన్నీ కలిపేసుకుందాం. ఆల్రెడీ ఫ్రై చేసిన ముక్కల్ని తీసుకున్నారు కదా, అందులో మిగతా హాఫ్ వెల్లుల్లి వేసేసి, ఇది మీరు కట్ చేసి అన్న వేసుకోవచ్చు, ఇలా నార్మల్గా అన్న వేసుకోవచ్చు. వీటికి ఉప్పు పులుపు పట్టి భలే టేస్టీగా ఉంటాయి. ఫైనల్గా తింటున్నప్పుడు ఏ పికిల్లో అయినా మీరు వెల్లుల్లి యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఉప్పు మీకు సరిపోలేదు అంటే మొత్తం మిక్స్ చేసాక కూడా ఒకసారి టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఎలాగో దీన్ని 2 డేస్ పక్కన పెడతాం కదా, 2 డేస్ తర్వాత అయినా సరే మీరు చెక్ చేసుకొని, మనం మిక్స్ చేసేది సాల్టే కాబట్టి కలిసిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. నాకు తెలిసి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఈ సీజన్లో ఆల్రెడీ ఒకసారి పెట్టేశాను, ఇది సెకండ్ టైము మీతో ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా మనం అవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనం కాచి పెట్టుకున్న తడక ఉంది కదా నూనెలో, అది నూనెతో సహా ఇందులో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఏమాత్రం కొంచెం ఆయిల్లో వేడి, ముక్కల్లో వేడి ఏమన్నా ఉంది అని మీకు డౌట్గా ఉంటే ఒక 15-20 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇందులో మీరు యాడ్ చేయాల్సిన లాస్ట్ ఇంగ్రీడియంట్స్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఎప్పుడన్నా మీరు ఆమ్లా రెసిపీస్లో లెమన్ కంపల్సరీ వేసుకోండి. అది నార్మల్ రెసిపీస్ అయినా సరే ఆమ్లాలో ఒక కైండ్ ఆఫ్ వగరుతనం ఉంటుంది కదా, అది మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఈ లెమన్ ఫ్లేవర్ అయితే. సో ఒక పెద్ద సైజు నిమ్మకాయని పిండేసుకొని అంతే, ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక 2 డేస్ మనం కదపకుండా పక్కన పెట్టేసేయడమే. 2 డేస్ తర్వాత అంటే మండే రోజు నేను ఈ పికిల్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు షేర్ చేస్తాను, అంటే చూపిస్తాను. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు ఆల్రెడీ తెలుసు. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా ఆ పని అయిపోయిన తర్వాత మా అమ్మాయిని క్రికెట్ దగ్గరికి తీసుకెళ్ళాను. యాజ్ యూజువల్ ఈవినింగ్ టైంలో మా అమ్మాయి క్రికెట్ ప్రాక్టీస్ అవుతుంది. ఇది నైట్ లాగా కనిపిస్తుంది కానీ ఈవినింగే లేండి, చలి వల్ల అలా అనిపిస్తుంది. ఇప్పుడు మీ అందరినీ నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీ కిచెన్లో పోపులు పెట్టి ఉందా లేదా అనే విషయం ఎస్ ఆర్ నో అనైనా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదైతే నా పోపులు పెట్టి స్టోరీ ఏంటో మీకు షేర్ చేస్తాను. డైలీ మనకి మార్నింగ్ టైంలో కుకింగ్ ఈజీగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు మనం ఖాళీగా ఉన్నప్పుడు కిచెన్లో చేసి పెట్టేసుకోవాలి. అంటే ఇలాంటి చిన్న చిన్న పనులకి సపరేట్ స్కెడ్యూల్ ఏమి ఉండదు. మామూలుగా కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్ అని, ఆర్గనైజింగ్ అని టైం ఉంటుంది, కానీ ఇలాంటి రీఫిల్లింగ్ పార్ట్ మాత్రం నేను ఏ టైంలో ఫ్రీ ఉంటే ఆ టైంలో, ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేసేసుకుంటూ ఉంటాను. ఆ రీఫిల్లింగ్లో భాగంగానే ఈరోజు అవసరం కాదు, ఇది ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది నా పోపులు పెట్టి ఖాళీ అయిపోయి, నాకు ఫిల్ చేయడానికి నేను టైం తీయలేకపోతున్నాను. ఇంక ఈరోజు ఎలా అయినా చేయాలని డిసైడ్ అయ్యాను. సరే ఎలాగో చేస్తున్నాను కదా అని
మీతో కూడా షేర్ చేస్తాను. అందరు పోపులు పెట్టిలాగే ఉంటుంది నా పోపులు పెట్టి కూడా. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంకా దీనిలో ఒక్కటి ఖాళీగా ఉంది కదా, అందులో ఎండుమిరపకాయలు మిస్సింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ చెప్పాను కదా అయిపోయాయని, అవైతే తెప్పించిన తర్వాత రీఫిల్ చేస్తాను. ఇంకా అలా నా పోపులు పెట్టి ఫిల్లింగ్ పని కూడా అయిపోయింది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసేసుకుంటూ ఉంటే కుకింగ్ టైంలో ఈజీగా ఉంటుంది. సో ఇవే చిన్న చిన్న కుకింగ్ టిప్స్ అనమాట, ఎలా మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అనేది. ఇవన్నీ రెడీగా ఉన్నాయి అనుకోండి, జస్ట్ మీరు పోపులు పెట్టి తీసుకున్నారా వేసేసుకున్నారా అన్నట్టు ఉంటుంది. లేకపోతే విడివిడిగా ఎన్ని జార్స్లో ఉన్నాయో చూసారు కదా, అవన్నీ తీయడం హ్యాండిల్ చేయడం అంటే మార్నింగ్ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా మా డిన్నర్ టైం వచ్చేసింది. డిన్నర్కి అయితే ఈరోజు దోశలు వేసేసుకున్నాం. ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇవాళ దొండకాయ ఫ్రై, పుదీనా టమాటో చట్నీ చేశాను. సో ఎలాగో పుదీనా టమాటో చట్నీ ఉంది కదా, సపరేట్గా పల్లీ చట్నీ చేయక్కర్లేదు. టొమాటో చట్నీ ఉన్నా ఇలా పుదీనా టొమాటో, కొత్తిమీర టమాటో ఇలాంటి చట్నీస్ ఉంటే మా ఇంట్లో నడిచిపోతుంది. పర్టికులర్గా దోశల్లోకి ఇడ్లీలో కంటే తినర్లేండి. సో అలా మంచిగా ఆ చట్నీ వేసుకొని మేమైతే మా డిన్నర్ ఎంజాయ్ చేసేసాం. అలా ఉంటుంది మరి. ఇంకా నేను కొన్ని చిన్న చిన్న పనులు అయితే అసలు రికార్డు కూడా చేయలేదు. అలా రోజంతా ఏదో ఒక పని ఉంటుంది. ఇంతకీ మీరు మీ ఫ్రీ టైంలో ఎలాంటి పనులు చేసుకుంటారు, మీరు మీ డేని ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది నాతో షేర్ చేసుకోండి. మీ దగ్గర నుంచి నేర్చుకునే విషయాలు ఏమైనా ఉంటే నేను తప్పకుండా ఫాలో అవుతాను. సో అదండి నా ఫ్రైడే అయితే అలా గడిచింది. ఫ్రైడే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయితే డే అలా 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 చూస్తున్నారుగా అన్ని పనులు. రోజులో ఏదో ఒక పనులు వస్తూనే ఉంటాయి, ఒక పని కాకపోతే ఇంకొక పని. అండ్ మీరందరూ ఆమ్లా పికిల్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 2-3 వెరైటీస్ అయితే నేను చూపిస్తాను ఒక్కొక్కటిగా స్లోగా. సీజన్ ఇంకా ఈ వింటర్ వచ్చినంత కాలం వస్తూనే ఉంటాయి కాబట్టి ఆమ్లా ఎలాంటి ఇష్యూస్ ఉండవు, చక్కగా చేసుకోవచ్చు. రెసిపీ ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో మాత్రం నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా అస్సలు మర్చిపోద్దు ట్రై చేయడం. వెజ్ రోల్ రెసిపీ, ఈవెన్ మీరు దాన్ని పన్నీర్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఈ వెజ్జీస్తో పాటు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. సో అదండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా అనిపించిందని అయితే అనుకుంటున్నాను. వీడియో ఎక్కడ నచ్చినా సరే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయడం మర్చిపోకండి. నేను ఎప్పుడు చెప్పినట్టే మీ లైకే నా మోటివేషన్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.